హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ వన్ హెచ్పి. ఈ రోజు వీడియో ఏంట్రా అంటే, మనం మొన్న ఆదివారం రూమ్ లోనే ఉండి ఏం చేస్తాం, సరదాగా గుడికి వెళ్ళొద్దాము అనేసి అనుకున్నాము. ఏ గుడికి వెళ్దాం ఏం కథ అనేసి ప్లాన్ చేసి స్టార్ట్ అయ్యే గుండికే 10:30-11 అయిపోయింది. ఎండ చూడండి, హైదరాబాద్ లో ఒక వరుస వాంచేస్తా ఉన్నట్లే. దానికి తగినట్టు ఆదివారమే కదా, ఏ పని ఉండదనేసి పడుకొని తొల్లి లేసే గుండికి 10:30 అయింది. స్నానం చేసే గుండికి స్టార్ట్ అయ్యే గుండికి 11 అయింది. నేను మా రూమ్ మెట్ అనుకున్న ప్లాన్ ఏంటంటే, నేరుగా బంజారా హిల్స్ లో 2 టెంపుల్ చూసుకొని, అలానే జూబ్లీ హిల్స్ లో టీటీడీ టెంపుల్ చూసుకొని పెద్దమ్మ గుడి టెంపుల్ దగ్గరకు వద్దామనేసి అనుకున్నాము. 11 గంటలకి మొత్తం సవ్యంగానే ఉంది. అంతగా ఎండ తెలియలేదు. కొద్దిసేపు అయినాక ఎండ వాంచింది. ఏం చేయాలో అర్థం కాలేదు. కాబట్టి ప్రస్తుతానికి 2 టెంపుల్ మాత్రం కవర్ చేసాము. ఇక మనకి లెఫ్ట్ లో ఒక పెద్ద పార్క్ ఉంటుంది. ఈ పార్క్ పేరు కేబిఆర్ పార్క్. ఇక ఈ పార్క్ సైడ్ ఎప్పుడు వెళ్ళినా మనకి మహేష్ బాబు గారే గుర్తొస్తారు. ఎందుకంటే పార్క్ మొత్తం రౌండ్ వేసి తిరుక్కొని కొద్ది దూరంలో గేట్ ఉంది అనగా ఒక పాము పిల్ల కనిపించింది అనేసి ఆ పార్క్ మొత్తం ఎలా పరిగెత్తుకుంటూ వచ్చాడో అలానే తిరుక్కొని పరిగెత్తి వెళ్ళిపోయాడంట. ఇది ఒక టీవీ ప్రోగ్రామ్ లో చెప్పాడు. అది తలుచుకున్న ప్రతిసారి, ఈ పార్క్ వచ్చిన ప్రతిసారి అది గుర్తొస్తూ ఉంటుంది. ఇక సోది సుత్తి లేకుండా మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి ఫస్ట్ ఈ టెంపుల్ కి వెళ్దాము అనేసి ఫిక్స్ అయ్యాము. ఆడ ఆపోజిట్ లో ఉంది చూడండి, వెళ్ళి యూటర్న్ వేసుకోరావాలి. ఇప్పుడు సగం టైం ఈ హైదరాబాద్ లో ఉండే ట్రాఫిక్ కి యూటర్న్లకే సరిపోతుంది మన జీవితం. ఎందుకు ఇలా అంటున్నానంటే, గుడిని సింపుల్ గా మీకు చూపించాను. యూటర్న్ వేసుకొని వచ్చే గుందికి ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అయిపోయింది. ఇక్కడ ఈడ లెఫ్ట్ లో కనిపించేదేమో టిఆర్ఎస్ భవన్ అంట. మనకి గుడికి పక్కనే ఉంటుంది. ఆ టిఆర్ఎస్ భవన్ ఎంట్రన్స్ ముందే చెట్టు కింద నీడగా ఉంటే చాలా మంది బండ్లు పార్క్ చేస్తున్నారు. మన బండి కూడా ఎందుకు ఎండలో అటు పక్క పార్కింగ్ ఉందో లేదో మనకు తెలియదు. ఈ గుడికి ఇదే ఫస్ట్ టైం రావటం అనేసి ఆ బండిని అక్కడే చెట్టు కింద పార్క్ చేసి ఆ భవన్ ని దాటుకొని కొద్దిగా పైకి వచ్చామంటే, అక్కడ కనిపిస్తున్నది చూడండి జగన్నాథ స్వామి టెంపుల్. ఇది ఒడిస్సాలో ఉండే ఒరిజినల్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కి సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది అనేసి చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ ఇక మెయిన్ రోడ్ కి ఎంట్రన్స్ లోనే చెప్పులు వదిలేసి లోపలికి వచ్చాము. ఇదే ఎంట్రన్స్ అనుకున్నాం మేము. కాదు, ఇది గుడి బ్యాక్ సైడ్. గుడి బ్యాక్ సైడ్ లెఫ్ట్ రైట్ 2 చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అవి చూద్దాం రండి ఇప్పుడు లోపల ఎలా ఉంది ఏమనేది. శ్రీ జగన్నాథ స్వామి దేవాలయము అనేసి ఇక్కడ క్యూఆర్ ఉంది. ఇక్కడ గుడికి ఏమైనా డొనేట్ చేయాలంటే చెయ్యొచ్చేమో నాకు తెలిసి, అది అందుకే అనుకుంటున్నా. ఇక ఇదేమో మహాలక్ష్మి అంట, అక్కడ ఉంది. దాన్ని చూసి చెప్తున్నా, నాకు తెలియదు. గుడి మొత్తం చూడకుండానే ఈ చిన్న గుడి కాడికి వచ్చే గుందికే ఏదో తెలియని ప్రశాంతతగా ఉంది. ఇంకా ఆ అమ్మవారికి దండం పెట్టుకొని, ఈ 2026లో అన్న మహాలక్ష్మి అమ్మవారు కనికరించి లక్ష్మీదేవిని నా దగ్గరికి పంపిస్తుంది అనేసి దండం పెట్టుకున్నాను. అలా బయట వస్తానే ఈ వాల్స్ మీద ఉన్న పెయింటింగ్స్ ని చూస్తే 2 కళ్ళు సరిపోవు. ఒక్కొక్క పెయింటింగ్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది. ఆ మహాలక్ష్మి టెంపుల్ ముందే నవగ్రహాలు ఉన్నాయి. మా అమ్మ ఊర్లో ఉన్నప్పుడు నవగ్రహాల చుట్టూ నీకు టయాలు సరిలేదు అని 90 సార్లు చెప్పింది. మనం లైట్ తీసుకుంటే, మా అమ్మ కోసం 9 రోజులు చుట్టాల్సిన నవగ్రహాలు 9 చుట్లు చుట్టేసినాను ఈ రోజు. ఈ మెయిన్ టెంపుల్ వచ్చి బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది. ఇది ఎందుకు ఇలా రెడ్ గా ఉందంటే, దాదాపు 600-700 టన్నుల శాండ్ స్టోన్ ని ఈ గుడి నిర్మాణానికి ఒడిస్సా నుంచి తెప్పించారంట. ఇది ఒరిజినల్ పూరి జగన్నాథ స్వామి టెంపుల్ రిప్లికా అవడం వల్ల అక్కడ కమ్యూనిటీ వాళ్ళు నియమ నిబంధనలను అలానే ఇక్కడ కూడా పాటిస్తారంట కంపల్సరీ. గుడి చుట్టూ మొత్తం గ్రానైట్ వేసి నీట్ గా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడికి సమ్మర్ లో వచ్చేటప్పుడు మీరు టైమింగ్స్ వచ్చి మార్నింగ్ ఒక 6 లేదా 7-10 లోపల వచ్చి వెళ్ళిపోండి. లేదంటే ఈవినింగ్ టైము ఒక 5 పైన ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే, సమ్మర్ లో కాళ్ళు మామూలుగా కాలటం లేదు. మొత్తం గ్రానైట్ వేయటం వల్ల నా కాళ్ళు ఒక కాలుకి బొబ్బలు వచ్చేసాయి. మేము నిద్రలే స్టార్ట్ అయ్యే గుందికి అక్కడే 11 అయింది. ఇక్కడికి వచ్చే గుందికి 11:30 అయింది. అందువల్ల ఎండ ఏ రేంజ్ లో ఉంటుందో, గ్రానైట్ ఏ రేంజ్ లో కాలుతుందో మీ ఊహకే వదిలేస్తూ ఉన్నాను. గుడి మాత్రం చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా బాగుంది. ఆ వాల్స్ మీద ఉన్న బొమ్మలను చూస్తా ఉంటే ఇంకా కొద్దిసేపు వాటిని చూస్తూనే ఉండాలనిపిస్తూ ఉంది. పక్కనే ఉన్న ఒక చిన్న గణపయ్య టెంపుల్ లోకి వెళ్ళి దండం పెట్టుకొని ఆటి నుంచి వెనక్కి వచ్చి కొద్దిగా ముందుకు వచ్చాను. గుడి ఎంట్రన్స్ ఇదే, చూడండి ఎలా ఉందో. గుడి లోపలికి వెళ్దాం రండి. ఇప్పుడు నాతో కూడా వచ్చిన అన్న తిట్టకుండా తిడుతున్నాడు నన్ను. పొద్దున్నే లేసి రెడీ అవురా అంటే పడుకొని దొలుతూ ఉన్నావు అనేసి. కాళ్ళు మాత్రం మామూలుగా కాలటం లేదు. అక్కడక్కడ మ్యాట్లు వేసి ఉన్నారు. దాని మీద కొద్దిగా వాటర్ వేసి ఉంటే చల్లగా ఉంటుంది. మెయిన్ గుడి ఎంట్రన్స్ లో ఇలా ఉంది. ఎంట్రన్స్ లోనే ఫోటోలు వీడియోలు తీయకూడదు అనేసి ఒక బోర్డు వేసి ఉన్నారు. దాన్ని చూసి ఆపేద్దాము అనుకునే లోపల నుంచి పూజారి అరుస్తూ ఉన్నాడు నన్ను. ఇక మెయిన్ గుడిలో ఉన్న జగన్నాథ స్వామిని చూసి దండం పెట్టుకొని పక్కకు వస్తానే హనుమంతుడి గుడి ఒకటి చిన్నది కనపడిచ్చింది. అక్కడ హనుమంతుడికి కూడా దండం పెట్టుకొని వాటి నుంచి మళ్ళీ గుడి ముందరకల్లా వెళ్తూ ఉంటే, నాకు ఈ గోడ మీద ఉన్న పెయింటింగ్స్ మాత్రం ఆపేస్తున్నాయి నన్ను. ఎంతసేపు కాళ్ళు కాలేదు కూడా మర్చిపోతూ ఉన్నాను. ఒక్కొక్క పెయింటింగ్ లో
అంత మ్యాటర్ ఉంది. ఇక్కడ కనపడిస్తున్న ఈ పెయింటింగ్ మాత్రం కొద్దిసేపు అలానే చూస్తూ ఉన్నాను. ఒక చిన్న పెయింటింగ్ లోనే ఇంత మీనింగ్ ఉందనేసి నాకు ఈ పొద్దే తెలిసింది. ఇది వచ్చి గుడి ఎంట్రన్స్ లో ఈ అన్న చూడండి కాళ్ళు గాలిపోతుంది అనేసి ఎలా పరిగెత్తు వస్తున్నాడు. గుడి మాత్రం సూపర్ గా ఉంది. గుడిని చూస్తా అంటే ఒకసారిగా మనం కూడా ఒడిశాలో ఉన్నామా హైదరాబాద్ లో ఉన్నామా అర్థం కాలేదు. వీళ్ళు చూడండి ఫోటోలు పిచ్చితో కాళ్ళు కాలుతా ఉంటే కూడా అలానే నిలబడుకున్నారు. అక్కడ చూడండి పైన శివలింగానికి ఆ పాము కుబుసం విప్పి ఎలా కనపడిస్తూ ఉందో చూడడానికి భలే ఉంది అది. ఇక అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ ఒక ఎంట్రన్స్ ఉంటే అది ఎంట్రన్స్ కాదు ఎగ్జిట్. ఆ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చాము. బయట నుంచి చూడడానికి గుడి లిక్కు ఇలా ఉంది. ఇక్కడ నుంచి ఆ గుడి మొత్తం కనపడిస్తా ఉంటే రెండు కళ్ళు సరిపోవటం లేదు చూడడానికి. ముఖ్యంగా ఈ టెంపుల్ స్పెషల్ అకేషన్ అయిన రథయాత్ర బహుళయాత్ర జరపడం జరిగింది చాలా గ్రాండ్ గా. ముఖ్యంగా ప్రతి సంవత్సరం నిర్వహించే రథయాత్రకు వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఇక్కడ ఇదే స్పెషల్. నాతో కూడా వచ్చిన అన్నని ఒక ఫోటో తీయన్నా తమ్మునేలు పెట్టుకోవాలా అనేసి అన్నాను. ఆయన అంటే వీడియో ఆన్ చేసి పెట్టే ఉన్నాడు, ఫోటో తీయలేదు. ఈ టెంపుల్ లో మెయిన్ అట్రాక్టింగ్ విషయం ఏంట్రా అంటే అక్కడ కనపడిస్తున్నది చూడండి ఆ శిఖరము దాదాపు 70 అడుగుల్లో ఉంటుంది. వీడియో అప్పుడే అయిపోయింది అనేసి అనుకోవద్దండి. నెక్స్ట్ ఇంకొక టెంపుల్ కి వెళ్తూ ఉన్నాము, వెయిట్ చేయండి. ఆ టెంపుల్ ఏంటో ముందు చూపిస్తాను. ఇందాక వీడియో స్టార్టింగ్ లో మీకు సరిగ్గా చూపిలేకపోయాను. మన కేసీఆర్ సార్ది టిఆర్ఎస్ భవన్ ఇదే ఇక్కడ కనపడిస్తున్నది చూడండి. వాటి నుంచి నా బండి ఉందో లేకుంటే ఎవరన్నా దొబ్బుకొని వెళ్ళిపోయారో అనేసి ఫాస్ట్ గా వచ్చి చూస్తే నా బండి అట్లే ఉంది. మనం బండి నీట్ గా పెట్టుకోం కాబట్టి నా బండి ఊరు ముట్టుకున్నట్టుగా ఉంది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ ని చూసుకొని కొద్దిగా ముందుకు వచ్చి యూటర్న్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే వచ్చేది ఈ ఇస్కాన్ టెంపుల్. మీరు మాత్రం వీకెండ్స్ లో ఎప్పుడన్నా ప్లాన్ చేసుకుంటే పొద్దున్నే వచ్చి వెళ్లిపోయేట్టుగా ప్లాన్ చేసుకోండి. ఎండలు మాత్రం చంపేస్తున్నాయి, ఏ మాత్రం కాలేదు. ఆటి నుంచి గుళ్ళోకి వెళ్దాం అనేసి నాతో కూడా వచ్చి నాన్న చెప్పాడు. లేదు పొద్దున్నే తినలేదు, నువ్వు తిట్టిన దాని వల్ల అలానే లేసి వచ్చేసాను కదా, ఆకలిగా ఉంది రా ఇక్కడ భోజనాలు పెడుతున్నారు తిందాం అనేసి లోపలికి లాక్కొని వెళ్ళా. ఆయన ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళి దేవుణ్ణి చూసుకొని మళ్ళీ వచ్చి తిందాం రా అనేసి అన్నాడు. ఆ లోపు నా పని అయిపోతుంది, కళ్ళు తిరిగే మాది ఉంది, ఎలాగో ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు తినేసినాక వెళ్దాం రా అనేసి ఆయన్ని లాక్కొని వెళ్ళా లోపలికి. ఈ ఇస్కాన్ టెంపుల్ లో ప్రతి రోజు మధ్యాహ్నం ఫుడ్ పెడతారు అనేసి నాతో కూడా వచ్చిన చెప్పాడు. అది ఎంత మాత్రం నిజమో నాకు తెలియదు. ఇక మనకు పెట్టిన ఫుడ్ ఐటమ్స్ అన్ని ఇవే, కారాసు సాంబార్ అన్నం చల్లటి పెరుగన్నము ఈ ఎండకి. దాన్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని మొత్తం తినేసి ఇక్కడ ప్లేట్లు కడిగే చోట కూడా బాగా నీట్ గా ఉంది, ప్లేట్లు అక్కడ పెట్టేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చేసా. పక్కనే ఉన్న హాల్లో వీళ్ళకి సపరేట్ గా పెడుతూ ఉన్నారు. ఏం ఇక్కడ మాత్రం సపరేట్ గా పెడుతూ ఉన్నారు అనేసి అడిగితే అక్కడ సేవ చేసే వాళ్ళకి మాత్రం పెడతారంట. అలాగా ఎండ ఎక్కువగా ఉంది వెళ్దాం పదనా గుడికి ఇప్పుడు అనేసి అని చెప్పాను. తిన్న తర్వాత ఇప్పుడు వెళ్ళేది అనేసి ఆయన మళ్ళీ తిట్టడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఒక అమ్మాయి ఆవులకి మేత పెడుతూ చూడండి గోశాలలో. ఆమె చేతిలో ఉన్న దానికి మేత తీసుకుంటే 50 రూపాయలు ఇచ్చి తీసుకోవాలా. ఆ మేతను తీసుకొని వచ్చి ఇక్కడ ఆవులకి పెట్టచ్చు మనము. ఇస్కాన్ టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లోనే ఒక పెద్ద గోశాల ఉంది చూడండి ఎంత పొడుగుందో. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఆవులే. ఈ ఎండకి దానికి మన వల్లే ఏ మాత్రం కావటం లేదు. పాపం ఈ ఆవులన్నీ ఎలా ఉంటాయో ఏమో అనేసి అనుకుంటే ఇక్కడ మాత్రం చల్లగా భలే ఉంది వాతావరణం. నేను వీడియోలు తీసుకొని ఊగుతా తూగుతా వస్తా అంటే టైం 12:30 పైన దాటేస్తా ఉంది. లోపలికి వెళ్దాం రారా ఫస్ట్ దేవుణ్ణి చూసేసి మళ్ళీ వచ్చి కావాలంటే తీసుకుందు అనేసి ఆయన అరుస్తూ ఉన్నాడు. మళ్ళీ కొద్ది దూరం ముందుకు వెళ్ళంగానే ఈ గుడికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ నాటున్నారు, దాన్ని చూస్తూ వెళ్ళాము. ఇది వచ్చి సేంద్రియ వ్యవసాయం అంట. పాతకాలం పద్ధతిలో ఈ వెజిటేబుల్ అన్నిటినీ పండించారంట. ఇక్కడున్న వాళ్ళే వంట చేసుకొని తింటారా ఈ కాయలన్నీ కోసుకొని అనేసి నేను ఆయన అడిగాను. లేదంటే మధ్యాహ్నం మనకు పెట్టిన సాంబార్ రైస్ కి ఇక్కడున్న వాటినే వాడారా అనేసి కూడా అడిగాను. ఇక్కడ ఉండేవి ఒక మూలకు సాలవరా నీకు ఒకటికే అనేసి చెప్పాడు ఆయన. ఇక్కడ చూడండి ఎన్ని వెజిటేబుల్స్ చెట్టు ఉన్నాయి ఈ కొద్ది ప్లేస్ లోనే సేంద్రియ వ్యవసాయం చెయ్యాలా అనేసి. ఆలస్యం చేయకుండా గుడి లోపలికి వెళ్దాం రండి. గుడి ఎంట్రన్స్ లో ఇలా ఉంది. ఇక్కడ ముందరే ఈ గుడి క్లోజ్ చేసేసారు మేము వచ్చే గుడికి. చిన్న గుడి నేను వెళ్ళిన చోటంతా ఎప్పుడు నాకు సవ్యంగా కన్వీనియంట్ గా ఏది జరగదు, అంతా బొక్కలే. దరిద్ర దేవత నేను ఇద్దరు ఫ్రెండ్స్. ఇంకా ఇదేమో గుడి ఎంట్రన్స్. నాతో కూడా వచ్చిన దర్శనం చేసుకున్న తర్వాత పోయి తిందాంరా అంటే చెప్తే విన్నావా ఈ చిన్న గుడే మూసే ఉన్నారు, లోపల కూడా మూసే ఉంటారు ఈ పాటికే అని చెప్పారు. గుడి ఎంట్రన్స్ లో గజస్తంభం చూడండి ఎంత పొడుగుందో. లోపలికి వెళ్ళంగా మాకు అర్థమైంది గుడి ఎందుకో ఈ రోజు మూసేశారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి గుడి మూసేస్తారు అనేసి అనుకుంటున్నా. నాకు తెలిసి నాకు తెలియదు ఎందుకు మూసారో. మీకు తెలుసుంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఎలాగో ఇంత దూరం వచ్చాము తిరిగి వెళ్ళిపోవడం ఎందుకు, ఆ దేవుడి దగ్గర కొద్దిసేపు కూర్చొని ఉందాము, మళ్ళీ తర్వాత తెరస్తారేమో దర్శనం చేసుకొని వెళ్దాం అనేసి ఆయనకి చెప్పాను. ఇక ఈ రోజు అయినట్టే నువ్వు చేసేది ఒక పని కూడా కాదనేసి మళ్ళీ తిట్టడం మొదలు పెట్టాడు. ఈ తిట్లు ఎప్పుడు ఉండేది అనేసి మనం వీడియో తీసుకున్నాం గుడి మొత్తాన్ని. ఇంతసేపు నా రూమ్ అన్న నన్ను భరించినట్టు మీరు కూడా నా వీడియోని భరించుంటే ఒక ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. కొద్దిగా సపోర్ట్ చేయండి. 1K దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబర్స్ కి. ఇక ఈ ఇస్కాన్ టెంపుల్ లో స్వయంభూ లక్ష్మీ నరసింహ
నరసింహస్వామి స్టోన్ లో నుంచి వచ్చాడంట. వచ్చాడు అంటే వెలిసాడు అని అర్థము. గుడి ఎందుకో క్లోజ్ చేసేశారు. మనకి సరిగ్గా మాట్లాడడం రాదు, కొన్ని తప్పులుంటే మన్నించండి, నేనుండా అనేసి గుర్తించండి. ఉన్న స్టాల్ కూడా మూసేశారు, ఎవరు నన్ను అడగదాం అనుకుంటే కూడా. ఇక అటు నుంచి వచ్చేసాము. దాకా చూపించిన సైడ్ వచ్చి రైట్ వెళ్తే ఇస్కాన్ టెంపుల్ వస్తుంది. అలానే కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ వస్తుంది. ఈ పెద్ద బిల్డింగ్ వచ్చి పోలీస్ స్టేషన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో ఉంటుంది. దీన్ని చూసిన ఫస్ట్ టైం ఇది పోలీస్ స్టేషన్ కాదు అనుకున్నా నేను. చూడండి ఎలా కట్టున్నారో, చూసే ఇంక 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. ఇక ఈ పోలీస్ స్టేషన్ దాటుకుంటానే రోడ్డుకి ఆపోజిట్ లో ఈ పోలీస్ స్టేషన్ పక్కనే జగన్నాథ స్వామి దేవాలయం ఉంటుంది. ఈ రెండు పక్కనే ఉంటుంది. వీకెండ్ ఎప్పుడన్నా మీరు ట్రై చేయొచ్చు. ముఖ్యంగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా వచ్చేదానికి ట్రై చేయండి. మధ్యాహ్నం టైంలో అసలు రావద్దండి, కాళ్ళు కాలిపోతాయి. ఈ వీడియో ఇంతవరకు చూసి నన్ను భరించినందుకు మీకు అందరికి చాలా థ్యాంక్ యూ. ఇంతవరకు చూసింటే మీకు ఎంతో కొంత నచ్చుంటుంది కదా. నచ్చినందుకు ఒక లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. అక్కడ కనపడిస్తున్నది చూడండి జగన్నాథ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. మళ్ళీ ఇంకొక వీకెండ్ ఇంకో 2 గుళ్ళతో వస్తా. అంతవరకు ఉంటా మరి. బయట కొద్దిగా సపోర్ట్ చేయండి.